హలో అండి, అందరికి నమస్తే అండి. ఇక పిల్లలకైతే టిఫిన్ అయితే వేస్తున్నారండి. ఎగ్ దోశ వేయమని చెప్పారు మా పిల్లలు. సో ఇక అందుకనే ఎగ్ దోశ వేద్దామని చెప్పేసి ఇక స్టవ్ అయితే వెలిగించి పెనాలు అయితే పెట్టేసేసుకున్నాను. చక్కగా ఒక గంట వేసేసుకుని ఇలా చక్కగా ఈవెన్గా అంత చక్కగా రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఎగ్ అండి, ఇదిగోండి ఒక ఎగ్ అయితే తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి, అప్పుడు మనకి ఎగ్ దోశ అనేది టేస్ట్గా ఉంటుంది అనమాట. అలాగే కారం అండి, ఇదిగోండి మా పెద్దోడు కారం బాగా తింటాడు, అందుకే కొంచెం కారం ఎక్కువగా వేస్తున్నాను. ఏంటేనండి ఎగ్ దోశ రెడీ అయినా చూపిస్తాను. ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, సింపుల్ గా వేసేసుకోవచ్చు అనమాట. కొంతమంది మసాలాలు అన్ని వేస్తారు, కానీ నిజమైన ఫ్లేవర్ ఏంటంటే కారం వేసుకున్న దాంతోనే మనకు నిజమైన ఫ్లేవర్ వచ్చింది అనమాట. సో ఇక రెడీ అయిపోయింది, మా అబ్బాయికి ఇచ్చేస్తున్నాను. బాయ్ బాయ్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.